జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లల్ల కారు పార్టీలు ఓడిపోయిండ్రు కదా. ఇక పార్టీ ఓడిపోతే పార్టీలు ఉన్నోళ్ళ పతారా ఎట్లయినా పలసబడుతుంది అంతే కదా. మరి అధికారం ఎవల చేతులు ఉంటే వాళ్ళే ట్రెండింగ్లు ఉంటారు, అందరూ వాళ్ళకే జై కొడతారు. కానీ కారు పార్టీలో ఏ లీడర్ పతారా ఎంత తగ్గినా ఒక్క లీడర్ పతారా మాత్రం అస్సలు తగ్గుతలేదు. తగ్గుడు కాదు, ఇప్పుడు అవతల పార్టీల నోళ్ళల్లా జనాలందరి నోట్ల కూడా ఆయన పేరు నా అంటున్నది. మరి ఇంతకు ఆయన ఎవలంటే ఇంకెవలు తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరు పోయిన హరీష్ అన్న. పార్టీ అధికారంలున్నా లేకున్నా హరీష్ అన్న అయితే అస్సలు తగ్గుతలేడు. జనం కోసం అదే కొట్లాట, తెలంగాణ అభివృద్ధి కోసం అదే తన్లాట. అసెంబ్లీలో అధికార పార్టీలకు గట్టి కౌంటర్లేసుకుంటా ఒకే ఒక్కడు అని అనిపించుకుంటున్నాడు. కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు. మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు మల్కాజిగిరికి? ఒకవేళ మమ్మల్ని చూపిస్తే 2 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి. ఐ హావ్ కమ్ ప్రిపేర్డ్. మీలాగా లాస్ట్ టైం మేము ప్రిపేర్ అయ్యి లేము అని మేము వాపస్ పోయే పరిస్థితిలో లేము. మేము ప్రిపేర్ అయ్యి వచ్చినాం, ప్రతిదానికి మేము సమాధానం చెప్తాం. దయచేసి మీరు రాసుకోండి, నేను మాట్లాడిన తర్వాత రిప్లై ఇవ్వండి. ఇంకా కావాలంటే మళ్ళీ ఆన్సర్ చేస్తాను, నేను అన్ని చేస్తాను, రండి పడదు. ఎస్, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇంకా ఒకే పట్టుకోతే బీపీలు వేసినట్టుందో గోలేసుకుంటా బయటకు పోయి, బీపీలు వేసినట్టుందో గోలేసుకుంటా బయటకు. అంతెందుకు అన్న అసెంబ్లీలో మాట్లాడితే అవతల పార్టీలు కూడా ఆయన మాటలకు ఫిదా అవుతున్నారంటే ఇక అన్న క్రేజీ ఎంతుందో మీరే అర్థం చేసుకోర్రి. నేను మా సూచనలు ఏం చేస్తుంటే మా హరీష్ రావు గారికి పాపం ఎంత కష్టపడుతున్నంటే నేను మొన్న చెప్పినా, చాలా కష్టపడతారు, హార్డ్ వర్కర్, దాంట్లో డౌట్ లేదు. ఇక మొన్న మేడిగడ్డ ముచ్చట మీద కూడా చెయ్యి పార్టీలకు శాతగాకపోతే నన్ను సీఎంను జయ్యుండ్రి అని అన్నాడు. ఎస్, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు, వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే, దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. అయితే కారు పార్టీ ప్రతిపక్షంగా మారిన తర్వాత అటు అసెంబ్లీలా ఇటు బయట కూడా హరీష్ అన్న అధికార పార్టీలకు పంచుల మీద పంచులేస్తుండే వరకు ఉండాలన్నా నీ అసుంటోడు ఉండాలన్నా అని జనాలందరూ హరీష్ అన్నకు జేజేలు కొడుతున్నారు. అంతెందుకు మొన్న నల్గొండ సభలో కూడా కేసీఆర్ సారే చెప్పిండు, హరీష్ రావు అసెంబ్లీలో గర్జించే వరకు అందరు సల్లబడ్డరని. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయిన భద్రపల్లెక సంతకం పెట్టిను, దాని మెమోరాండం దొరికింది. నీళ్ల మంత్రిగా పనిచేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు. గర్జిస్తే ఒక 4-5 రోజులు నాటకాలు ఆడిండు. అయితే ఇప్పుడు అసలు పంచాదేందంటే బీఆర్ఎస్ పార్టీల కేటీఆర్ పతారా తగ్గి హరీష్ అన్న పతారా ఇంకా పెరిగిందని గుసగుసలినబడుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ సారు అసెంబ్లీకి అత్తనే లేడు. కేటీఆర్ అన్న అవసరమైనప్పుడు మాట్లాడకుండా అసెంబ్లీలో సప్పుడే కూకుంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ జరుగుతున్నప్పుడు హరీష్ అన్ననే ఒంటరి పోరు చేసిండు. సరే, ఇరిగేషన్ మంత్రి కాబట్టి గట్టిగా మాట్లాడిండు అనుకుందాం. కానీ కేటీఆర్ అన్న కూడా మాట్లాడి చెయ్యి పాటోళ్లను గట్టిగా అరుచుకుంటే మంచిగుండు. అదీగాక మొన్నటికి మొన్న అసెంబ్లీకెళ్లి వాకౌట్ చేసి మీడియా పాయింట్ కాడికి పోతుంటే మార్షల్స్ అడ్డం పడితే హరీష్ అన్ననే వాళ్ళను గట్టిగా అరుచుకున్నాడు. కానీ కేటీఆర్ అన్న పక్కనే ఉన్నా సప్పుడు చేయలేదట. అయితే రోజు రోజుకు కారు పార్టీల హరీష్ అన్న ఎలిగిపోతుంటే కేటీఆర్ అన్న డీలా పడిపోతున్నాడని కొందరు అంటున్న మాట. హరీష్ అన్నను బీఆర్ఎస్ అధ్యక్షుణ్ణి జయ్యుమని చెయ్యి పార్టీలు సలహా ఇస్తున్నారు. ఎమ్మెల్యేలను తీసుకొనిరా, నీకు మంత్రి పదవిత్తం అని ఆఫర్లు కూడా ఇస్తున్నారు. మరి కేటీఆర్ అన్న కంటే రోజు రోజుకు హరీష్ అన్న పతార పెరుగుతనే ఉన్నది. మరి ముచ్చట మీద కేసీఆర్ సారు ఏమంటాడో, కారు పార్టీ భవిష్యత్తును ఎవల చేతుల పెడతాడో చూడాలి. మరి ఏం జరుగుతుందో అని అనబట్టిండ్రు హరీష్ అన్న ఫాలోయింగ్ ను చూస్తున్నోళ్ళు. మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాం. మేము అధికార పక్షమైనా మేము ప్రతిపక్షంలో ఉన్న మాదంతా ప్రజల పక్షం.